ఉప్పు 4 ఉప్పు, కారం 4 స్పూన్ల, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8 చాలు. ధనియాల పొడి కూడా 8. 2, 3, 4, 5, 6. జీలకర్ర పొడి సగం స్పూన్, సగం ఇంకా తీసే చాలు. ఇది గరం మసాలా 1 స్పూనే, ఆ రౌండ్ స్పూన్ తోటి. ఇలాచీ, లవంగ, పట్ట అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఇది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 4 స్పూన్లు నిండా పట్టి 2, 3, 4. ఇప్పుడు ఇది పట్టు, ఇదంతా వేసి పట్టు, చేతిలో తీసుకొని వేసి పసుపు మొత్తం వేసి. షాజీరా కూడా సగం ఉంచు. పసుపు 1 స్పూన్ కొట్టేసి, మొత్తం కొట్టేసి చాలు. ఇప్పుడు అది కలిపినాక నిమ్మకాయలు, ఉల్లిగడ్డ ఇవి వేద్దాం. కలుపు. ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకే గ్రేవీ దాంతో అవుతుంది. చాలు. సోనా దమ్ బిర్యానీ. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేయాలన్నమాట. మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నీ. మొత్తం కొంచెం ఇంత ఉంచా అంతే. మొత్తం వేసి మెత్తగా కావాలి. పచ్చిమిర్చి మొత్తం వేసేసాము. ఒక 3 నిమ్మకాయలు అయితే కావాలి. 2 kgs చికెన్ కాబట్టి. రమ్మని వీలైతే. ఏయ్ సోనా. ఇప్పుడు మసాలాలు అంతా వేసిన తర్వాత 1/2 kg పెరుగు వేసిన, అది నేను తీయలేదు వీడియో. ఓకే, పెరుగు వేసిన తర్వాత చూడండి క్వాంటిటీ ఎట్లా వచ్చిందో కలర్ఫుల్గా. సో ఇప్పుడు నీళ్ళు మసిలిన తర్వాత రైస్, నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో బాస్మతి రైస్ దీంట్లో యాడ్ చేయాలి మనము. సో దీంట్లో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి షాజీరా,
కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఇలాచీ, లవంగా, పట్ట, షాజీరా, బిర్యానీ ఆకు, దీన్ని ఏమంటారా, బిర్యానీ పువ్వు అంటారు. బిర్యానీ పువ్వు, ఇవన్నీ వేసి కొంచెం పసుపు వేసిన అనమాట. అండ్ సాల్ట్ కూడా వేసిన, నూనె కూడా పోసిన. ఇప్పుడు ఇవన్నీ కూడా మసలాలి. మసిలిన తర్వాత ఈ రైస్ ఏదైతే ఉందో దీంట్లో యాడ్ చేయాలి.